అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ లైఫ్ అంతా కూడానండి పిల్లలు పెంపకం, వాళ్ళని చదివించడం, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడంతో సరిపోయింది. తీరని కోరికలు అంటూ ఉంటాయి కదా, వాటిని తీర్చుకోవడానికి సెకండ్ ఇన్నింగ్స్ తప్ప వేరే మార్గం లేదండి. రిటైర్ అయిపోయిన తర్వాత పుస్తకాలు చదివే అలవాటు ఉందనుకోండి, దాన్ని కొంచెం విస్తృతం చేశాను అన్నమాట. ప్రస్తుతానికి ఏదో ఒక ఆలోచన చేస్తాను, ఒక సబ్జెక్టు దొరుకుతుంది, దాని మీద కొంత కృషి చేస్తాను. చేసిన తర్వాత వీడియో ఎందుకు చేయకూడదు అని అనిపిస్తుంది, ఇలా వీడియోలు చేస్తున్నానండి. అంటే మనకున్న నాలెడ్జ్ని నలుగురికి పంచుదాం అన్న తపనే తప్ప వేరే ఉద్దేశమే లేదండి. అయితే ఇవాళ మన టాపిక్ ఏంటంటే సింప్లిసిటీ, నిడారంబరత. డిక్షనరీ మీనింగ్ ఇంకోటి ఉంది, ఏంటంటే సరళత అని చెప్పేసి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, సింప్లిసిటీ అంటే నువ్వు నీలాగా ఉండటము లేదా ఉండే ప్రయత్నం చేయటం. అంటే ఇన్ అదర్ వర్డ్స్, సింప్లిసిటీ మీన్స్ అన్కాంప్రమైజబుల్ ఇండివిజువాలిటీ. అంతేనండి, నువ్వు నీలాగా ఉండే ప్రయత్నం చేయటం అంతే. ఇతరులకు నష్టం కలిగించినంత వరకు కూడాను నీ జీవన పంధాన్ని నువ్వు ఎన్నుకొని దాంట్లో ప్రయాణించటం, అంతకంటే ఏం లేదండి. నేను ఇలా ఎందుకు మొదలు పెట్టవలసి వస్తుందంటే, ఈ ప్రపంచం రకరకాల ఆకర్షణలతో నిన్ను నీలాగా ఉండనివ్వకుండా కుట్ర పన్నుతుంది. ఆ కుట్రని ఛేదించి నువ్వు ఏ వాస్తవానికైతే ఈ భూమి మీద పంపబడ్డావో ఆ వాస్తవాన్ని కనుక నువ్వు వెలికి తీయగలిగితే అదే అసలైన సింప్లిసిటీ అంటే, అదే అసలైన నువ్వు, అదే అసలైన నీ వ్యక్తిత్వం, నీ డిఎన్ఏ. ఆ మాటకు వస్తే నీకు 50. అప్పుడు నువ్వు అద్భుతంగా ఆలోచిస్తావు, అద్భుతంగా కార్యాచరణలోకి దిగుతావు, అనుకున్న సాధిస్తావు. జాగ్రత్తగా పరికిస్తానండి. బయోగ్రఫీసు, ఆటోబయోగ్రఫీస్ కనుక చదివినట్లయితే మేధావులవి, వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళకి తెలియకుండా జరిగింది ఇదేనండి. వాళ్ళు వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నించారు కాబట్టే మేధావులు అయ్యారు ప్రపంచానికి. వాళ్ళు ఏదైతే ఇవ్వాలని భూమి మీదకు పంపబడ్డారో వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు అన్నమాట. In character, in manners, in style and in all other things, the supreme excellence is simplicity. అంతకంటే ఇంకొకటి లేదు. అంటే మీ అడుగడుగులోను మీ జీవితంలో సుప్రీం ఎక్సలెన్స్ ఏమన్నా ఉంది అంటే అది మీరు సాధారణంగా జీవించటమేనండి, అంతకంటే ఏం లేదు. అంటే నిడారంబరతను మించిన గొప్పతనం లేదు. సింపుల్గా ఉండటమే గొప్పతనం అండి. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. మేధావులు ఎంత సాధారణవంతమైన జీవితాన్ని జీవించారో మీకు తెలుస్తుంది. అంటే సింప్లిసిటీ అనేది వాళ్ళ వ్యక్తిత్వం అండి. ఆ మాటకు వస్తే అది వాళ్ళ శక్తి కూడాను. అలా ఉంటేనే వాళ్ళు అద్భుతమైన ఆలోచనలు చేయగలరు, దాన్ని అమలుపరచగలరు. సింప్లిసిటీ మీన్స్ ఇట్స్ నథింగ్ బట్ ఏ వే ఆఫ్ లైఫ్. అంటే వే ఆఫ్ లైఫ్ అంతే. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ సింప్లిసిటీ ఒక్కొక్కసారి కనుమరుగైనట్టు కనిపిస్తుంది. కనుమరుగు కాదండి, అవసరమైనప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట మనిషి జీవితంలోకి. అది ఒక విధంగా సింప్లిసిటీని ప్రకృతితో పోల్చవచ్చు. ప్రకృతి చూడండి, ఆకులు రాలిపోయి మూడు బారిపోయినట్టుగా ఉంటుంది. మళ్ళీ వర్షాకాలం రాగానే పచ్చదనంతో ఆ చెట్టు తనదైన ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటుంది అన్నమాట. అట్లాగే మనిషి కూడా అంతేనండి. ఇప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నారు. ఒక్కసారి ఆయన ఆహారాన్ని ఊహించండి. సిల్క్ లాల్చి పంచ,
బూట్లు వేస్తారు కదా. కానీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే అమెరికా వెళ్ళినప్పుడు, ఇతర దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణాన్ని తట్టుకోవడానికి ఆయన సూట్ వేయాల్సి వస్తుంది, వేశారు కూడా. కానీ ఇండియాకి రాగానే మళ్ళీ ఆయన పంచా సిల్క్ లాసీలోకి ఒదిగిపోయారు. అందువల్ల నేను ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అనమాట. ఒక విధంగా చెప్పాలి అంటే సింప్లిసిటీలో ఉన్న లగ్జరీ దేంట్లో లేదండి, దేంట్లో లేదు. మీ వయసు ఎంత నాకు తెలియదు, కానీ చక్కటి కాటన్ పంచ కట్టుకోండి, దాని మీద కాటన్ లాల్చి వేసుకోండి. సరే, ఉత్తరీయం వేసుకుంటారా లేకపోతే కండువా వేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఈ ఎండాకాలంలో అలా బయటికి వెళ్ళండి, మీకు తెలియకుండా మీ శరీరానికి ఒక చల్లటి గాలి తగులుతుందండి, అంటే ఎయిర్ కూలింగ్ అన్నమాట. నిజంగా చెప్పాలి అంటే ఇది భారతీయ సంప్రదాయమే పంచకట్టు అనేది కూడా. అలాగే కింద కూర్చొని తినండి, భారతీయుడిగా మీరు కింద కూర్చొని తినండి. అంటే భూమికి మీ శరీరాన్ని అలా ఆనించి, మూలాధార చక్రాన్ని ఆనించి తినండి. మీ జీవితంలో అద్భుతం జరుగుతుందండి, అద్భుతం జరుగుతుంది. ఇంకొకటి, కుర్చీలాగా కూర్చుంటాం అంతే కదా మనం. అలా కూర్చున్నప్పుడు 2 ముద్దలు ఎక్కువ తింటామండి. కింద కూర్చున్నప్పుడు మన పొట్ట మనకు చెబుతూ ఉంటుంది ఇంకా చాలు అని. చెప్పక్కర్లేదు, మనమే ఆటోమేటిక్గా 4 ముద్దలు తక్కువ తింటాం అనమాట. ఎప్పుడైతే మీరు సులువుగా కింద కూర్చోగలరో, ఎప్పుడైతే భూమిని పట్టుకోకుండా అలా సులువుగా లేవగలరో, అంటే సింపుల్గా లేవగలరో, అప్పుడు మీరు అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నట్టండి. అంటే రోగాలు మీ దగ్గరికి అంత తొందరగా రావు, అంతేనండి. సింప్లిసిటీలో ఉన్న గొప్పతనం అన్నమాట అది, అంతకంటే ఏం లేదు. మీరు చూడండి, గొప్ప గొప్ప నాయకులను కానివ్వండి, లేకపోతే జడ్జెస్ని కానివ్వండి, పరిస్థితిని పూర్తిగా వింటారు, విని దాంట్లో కిటుకును పట్టుకొని సింపుల్గా తేల్చేస్తారండి. ఎక్కువ టైం కూడా తీసుకోరు. అంటే వాదనలు కానీ చర్చలను కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తేలిగ్గా అవి వెళ్ళవలసిన గమ్యానికి చేర్చేస్తారనమాట వాళ్ళు. శిబి చక్రవర్తి కథ చదవండి, అట్లాగే షైలాక్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్ చదవండి. మీకు దాంట్లో ఎంత సింపుల్గా సొల్యూషన్ ఇస్తారో మీరు గమనించండి. 2 తల్లులు వచ్చారు, ఈ బిడ్డ నాదంటే నాదని వాళ్ళు వాదన పెట్టారు. రాజుగారి తెలివైన వాళ్ళు కాబట్టి మంత్రిని పిలిచి, ఆ అబ్బాయి చెయ్యిని కోసేవయ్యా అనగానే మంత్రి గారి కత్తి తీసుకొని ఆ చెయ్యిని కోయబోతూ ఉంటే అసలైన తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి మంత్రి గారిని తోసేసి బిడ్డని హక్కుని చేర్చుకుంది. అసలైన తల్లి చేసే పని అండి అలా స్పందిస్తుంది అనమాట. ఇంకొక ఆమె అలాగే నిలబడింది, రాజుగారు తీర్పిచ్చేశారు ఈమె అసలైన తల్లి అని చెప్పేసి. అంటే సమస్య జటిలమైందే, కానీ సింపుల్గా తేల్చేశారు. అంటే సింప్లిసిటీలో ఉన్న గొప్పతనం అండి అది, అంతకంటే ఏం లేదు. గొప్ప ఆలోచనలన్నీ కూడాను అవి ఊహకందవు, అమలుపరచడానికి కూడాను చాలా కష్టమే అని అనుకుంటూ ఉంటారు కదా. కానీ గొప్ప ఆలోచనలు ఎప్పుడు కూడాను సాధారణమైనవేనండి, చాలా సాధారణమైనవి. కాకపోతే ఏంటంటే మనకి ఓపిక ఉండదు, మొహమాట పడతాము, తీరుబడి లేదు, టైం లేదు అని చెప్పి బుక్కాయిస్తాం. అంతేగాని ఎప్పుడు కూడాను గొప్ప పనులన్నీ కూడాను అందరూ చేయదగ్గవేనండి. వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేని చెప్పండి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ గొప్ప పనులు అనేటటువంటివి, అంటే మేధావులు చేసే గొప్ప పనులన్నీ కూడాను వాళ్ళ మనసుని శరీరాన్ని సంతులనం చేస్తాయండి. ఒక స్థాయికి ఎదిగిన మేధావులను తీసుకోండి, వాళ్ళు ఎక్కువ కాలం జీవించిన వాళ్ళే ప్రపంచంలో ఉన్న ఆకర్షణలకు లోనైపోయి వాటికి బలైపోయి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని సామాన్య మానవులు చాలామంది తొందరగా చనిపోతూ ఉంటారు అన్నమాట.
ఇక్కడ కొటేషన్ ఉందండి, అదేంటంటే లైఫ్ ఈజ్ రియల్లీ సింపుల్ బట్ వీ ఇన్సిస్ట్ ఆన్ మేకింగ్ ఇట్ కాంప్లికేటెడ్ అని ఒక కొటేషన్ అనమాట. అందుకనే చూడండి, సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనే కొటేషన్ ఉంది కదా. సింపుల్గా సాధారణంగా జీవించే వాళ్ళు ఎప్పుడు కూడాను అద్భుతమైన ఆలోచన చేస్తూ ఉంటారండి. మీరు చరిత్ర పుటలు తిరిగేయండి, మీకు తెలుస్తాయి ఇటువంటి విషయాలన్నీ కూడాను. అట్లాగే ఇంకో కొటేషన్ ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ పైలింగ్ అప్ ఆఫ్ ఫ్యాక్ట్స్, విజ్డమ్ లైస్ ఇన్ దేర్ సింప్లిఫికేషన్ అని అంటారు. అంటే నాలెడ్జి అనేది కొన్ని వాస్తవాల సముదాయం అండి, కొన్ని వాస్తవాల సముదాయం. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే మళ్ళీ సింప్లిసిటీనే, అంతకంటే ఏం లేదు. ఇందాక నేను శైలాగ్దిను శిబి చక్రవర్తిది ఇద్దరు తల్లులది చెప్పాను కదా, చాలా జటిలంగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది విన్నారు, వీళ్ళు చెప్పింది విన్నారు, ఫ్యాక్ట్స్ అన్నీ కూడాను వినటం జరిగింది. రాజుగారు చివరికి ఏం చేశారు, అతనుకున్న విజ్డమ్తో సింప్లిఫై చేసేసారు విషయాన్ని అనమాట. అలాగే మీరు ఎప్పుడైనా సరే కొంతమంది ఇళ్ళకి వెళ్ళి చూడండి, వాళ్ళంత నిడారంభరంగా ఉంటారో ఇల్లు కూడాను అంత నిడారంభరంగా ఉంటుంది. పెద్ద పెద్ద టీవీలు, సోఫా సెట్లు, లేకపోతే ఈ ఫర్నిచర్స్ అవి పెద్దగా ఉండవండి, సింపుల్గా ఉంటుంది ఇల్లు. అంతే, 4 కుర్చీలు ఉంటాయి, సింపుల్గా 2 బెడ్లు ఉంటాయి, బట్టలు కూడా తక్కువే ఉంటాయండి వాళ్ళకి. కానీ వాళ్ళ జీవన విధానాన్ని కనుక గమనించినట్లయితే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లెస్ లగేజ్ ఇస్ ఆల్వేస్ మోర్ కంఫర్ట్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు నేను చెప్పినందువల్ల మీకు అర్థమైందా లేదా అన్నది నాకు తెలియదు, కానీ మనం కొంచెం డీప్గా కనుక ఆలోచిస్తే సింప్లిసిటీలో ఉన్నంత శక్తి ఇంకా దేంట్లో ఉండదండి. అంటే నిడారంబరతలో ఉన్న శక్తిని మనం ఎప్పుడు కూడాను తక్కువ అంచనా వేయకూడదు. నువ్వు నీలాగే జీవించడానికి ప్రయత్నించడమే అసలైన సింప్లిసిటీ అంటే, అంతకంటే ఏమీ లేదు. నేను మొట్టమొదటిలో చెప్పాను కదా, ప్రపంచం నిన్ను నీలాగా ఉండనివ్వకుండా కుట్ర పన్నుతుంది అని. అంటే ఏంటి, రకరకాల ఆకర్షణలకు గురైపోతావు, నీ అస్తిత్వాన్ని నువ్వు కోల్పోతావు. అలా కోల్పోకుండా నీ అస్తిత్వాన్ని కనుక నువ్వు కాపాడుకోగలిగితే అదే నిడారంబరత అండి. దానికి వ్యతిరేకం ఆడంబరత, అంటే ఆడంబరాలకి పోవడం. ఆడంబరాలకు ఎప్పుడైతే పోయావో నిన్ను నువ్వు మర్చిపోయినట్టే లెక్క. చాలా సూక్ష్మమైన సబ్జెక్ట్ అండి, చాలా సూక్ష్మమైన సబ్జెక్ట్. అలా ఉండడానికి ప్రయత్నించండి, తెలియకుండానే మనం అద్భుతాలు చేస్తామండి. నిజాయితీగా ఉంటాం, మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటాం, మనం మనలాగా ఉండే ప్రయత్నం చేస్తాము. నేను చెప్పాను కదా, కొంచెం ఆధ్యాత్మికతగా ఏ పర్పస్కి అయితే నువ్వు భూమి మీద పంపబడ్డావో ఆ పర్పస్కి నువ్వు దగ్గర అయిపోతావు, ఆ పర్పస్ని సాధిస్తావు. ఇదండి వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి దీన్ని షేర్ చేయండి. ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. అట్లాగే కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి. లైక్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. లేదు నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్, నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.